ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. కళ్ళు మూసుకొని బండి నడుపుతున్నావా నువ్వు? పెద్ద కారు ఉంటే కళ్ళు నెత్తికెక్కుతాయా? బండి దిగు దిగు. ఇంకా ప్రాణం పోలేదు కదా, హాస్పిటల్కి తీసుకెళ్ళండి. ఎంత అహంకారం నీకు! ప్రాణం విలువ తెలీదా? ఏంటి మొహం తిప్పుకుంటున్నావు? ముందు బండి దిగో. దిగరా, బండి దిగో. ఎంత ధైర్యం! ధైర్యం ఉంటే నా మీద చేస్తారు. చూస్తారు డబ్బులు ఇచ్చారు కదా. ఏంటి గొడవ చేస్తున్నారు? ఏమైంది? ఎంత అహంకారం సార్ వీడికి! యాక్సిడెంట్ చేసి డబ్బు విసిరేశాడు. అతనికి బదులు నేను క్షమాపణ అడుగుతున్నాను. దయచేసి మీరు డాక్టర్ కర్ణ కదా? ఇతను నా తమ్ముడు. దయచేసి క్షమించండి ప్లీజ్. ఆయన హాస్పిటల్ కి తీసుకెళ్ళండి. మా హాస్పిటల్ ఉంది, ట్రీట్మెంట్ చేస్తాను. ప్లీజ్ దయచేసి క్షమించండి. సారీ సార్. తమ్ముడికి చెప్పుకోండి సార్. ఒకే తండ్రి పిల్లలు, కానీ ఎంత తేడా చూడండి. ఒకరు డాక్టరు, ప్రాణాలు కాపాడుతాడు, కానీ తమ్ముడేమో ప్రాణాలు తీస్తున్నాడు. Hey Sanju, are you all right? Sanju, are you fine? Sanju, నువ్వు నా ఫ్యామిలీనే కాదు, అందరి ముందు తమ్ముడు అని పిలవద్దు. ఇరిటేట్ గా ఉంది. మేకతోగా మేకతోక పాలకోవా. ఏంటి ఇద్దరు ఇలా పిలుచుకుంటున్నారు అనుకుంటున్నావా? ఈమె నా చిన్ననాటి స్నేహితురాలు. మేమిద్దరం ఒకే స్కూల్లో చదివాము. అప్పుడు దీనికి చిన్న జడుండేది. అందుకే నేను దీన్ని మేకతోక మేకతోక అని పిలిచేదాన్ని. ఇదేమన్నా తక్కువ అనుకున్నావా? ఇది చూడ్డానికి పాలకోవాలా ఉండేది. అందుకే నేను దీన్ని పాలకోవా అని పిలిచేదాన్ని. రా, ఇలా రా. ఇది నా కోడలు మాలతి. అవును గాని బొద్దుగా ఉండేదానివే, ఇలా చిక్కిపోయేవేంటే? అది సరే, నువ్వేంటే పాలకోవాలా ఉండేదానివి ఇలా నల్లబడిపోయావు? అవునా? నేనెలా కనబడుతున్నానా? శాంతి, శాంతి, నీళ్లు తీసుకురా అమ్మా, వెళ్ళు. శాంతి, మా వాళ్ళు ఎన్ని గంటలకు వస్తారు సిస్టర్? టైం ఎంత? ఒక్క నిమిషం. అయ్యయ్యో 9:56. అయ్యో అన్నా, ఇలా రా అన్నా. ఈ వెళ్ళి జనరల్ వార్డ్ కి తీసుకెళ్ళు. నేను తొందరగా వెళ్ళాలి. తీసుకెళ్ళు, నేను రాలేను. టైం అయిపోయింది. టైం ఎంత అయింది? 9:57. 9:57. ఏంటో నా టైమే బాగాలేదు. అయ్యో, టైం 9:58 అయింది. ఫస్ట్ నేనే వచ్చాను. నువ్వు కాదు, నేను. చాలు ఊరుకోండి, మీకన్నా ముందు నేనే వచ్చాను.
ఇదేంటే మనందరికన్నా ముందే వచ్చేసింది. మీరెవ్వరూ నాకు కాంపిటీటర్సే కాదు. ఈ రోజు నేను డాక్టర్ కర్ణా సార్ కి ప్రపోజ్ చేసి తీరుతాను. ఎందుకు లూజ్ లా నవ్వుతున్నారు? నువ్వు అంటూనే ఉంటావు. కానీ ప్రపోజ్ చేస్తేనే కదా. ఈ రోజు నేను డాక్టర్ కర్ణా సార్ కి ప్రపోజ్ చేసి చెప్పేస్తాను. చూసారా టీవీలో అంబులెన్స్ లోపల ఎలా డెలివరీ చేశారో? నేను ఆయనకి ఫుల్ ఫ్యాన్ అయిపోయాను. ఏయ్ ఊరుకో అమ్మా, చాలు. నువ్వొక్కదానివే కాదు, ఈ హాస్పిటల్లో అందరూ కరుణ సార్ కి ఫ్యాన్లే. ఎంత బాగుంటారో కరుణ సార్. ఏం స్టైల్ అతంది. మీరిలా సొల్లు కార్చుకోండి, నేను ఆయన్ని పెళ్లి చేసుకుంటాను. నా డెలివరీకి మీరే నర్సులు. ఎవరో అన్న బాగున్నావా? నమస్తే. ఏమైంది? మోకాలు ఇంకా నయం కాలేదా? ఇంకా నయం కాలేదు సార్. వివేక్, నమస్కారం సార్. పెన్ పేపర్ ఇదిగోండి సార్. ఈయనకు నీ క్యాప్ కొనిపెట్టు. సార్ నా లెక్కలో రాయమని చెప్పు. అలాగే సార్. అతను నీ క్యాప్ తెచ్చిస్తాడు. అలాగే సార్. అందుకే కరుణ సార్ అంటే నాకు చాలా ఇష్టం. హా. కూర్చోండి. అయ్యో, మీరు పెద్దవారు, మీరు దండం పెట్టకూడదు. ఓకే? అలాగే సార్. ఏమైనా ఆర్డర్ చేద్దామా? మీకేమి ఇష్టమో చెప్పండి. హియర్ ఈస్ యువర్ ఫేవరెట్ వన్. తేజస్, నువ్వు ఇక్కడ షెఫ్ గా. ఇతను తేజస్. మేమిద్దరం. అర్థమైంది. అయితే నన్నెందుకు రమ్మన్నారు? సారీ, మా విషయం ఇద్దరిళ్లలో తెలీదు. నేనే మంచి టైం చూసి చెప్పాలనుకున్నాను. సారీ ఫర్ ఎంబారసింగ్ యూ. సో మీరే ఏదో కారణం చెప్పి నన్ను రిజెక్ట్ చేయండి. మీరు డిసైడ్ అయిపోయారు. నేనేం చెప్తానుగా.